నాగార్జున యాదవ్ ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇక నాగార్జున గారు నమస్కారం అండి. రుషికొండ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దట్ వెరీ సింపుల్ అండి. ఈ రోజు వీళ్ళు ఏదైతే చెబుతున్నారో ఇందులో ఇన్ని ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉన్నాయి, ఇన్ని రూమ్లు ఉన్నాయి, ఇంత రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెబుతున్నారు కదా సార్. ఇవన్నీ టెండర్ లో ఇచ్చిందే కదా. అవును, ఏదో కొత్తగా బయటికి పెట్టినట్టు విజయనగరం బ్లాకు, కళింగ బ్లాకు, చోళా బ్లాకు, పల్లవ బ్లాకు, గజపతి బ్లాకు, వెంగి బ్లాకు, ఈస్టర్న్ గంగా బ్లాక్ అని చెప్పి 7 బ్లాకులు కట్టాలి. ఒక్కొక్క బ్లాక్ లో ప్రెసిడెంట్ సూట్ ఉంది, బ్యాంక్వెట్ హాల్ ఉంది, కాన్ఫరెన్స్ హాల్ ఉంది, సూట్ రూమ్లు ఉన్నాయి, ప్రైవేట్ సూట్ రూమ్లు ఉన్నాయి, ఒక రెస్టారెంట్ ఉంది, ఒక లాంజ్ ఉంది, టాయిలెట్స్ 4 ఉన్నాయి, పార్కింగ్ కి ఒక 30 మెంబర్స్ ఉన్నాయని ఇవన్నీ టెండర్ లో ఏసి కట్టినాయే కదా. టెండర్ డాక్యుమెంట్ అందరికీ అందుబాటులో ఉన్నాయే కదా. 19,000 స్క్వేర్ ఫీట్ లో మనం ఒక భవనం కడుతున్నాం. ఈ భవనానికి సంబంధించి ఈ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ 4-5 సార్లు టెండర్లు పిలిచింది. టెండర్ లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరి దగ్గర టెండర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అనుకున్నట్టుగానే కట్టారు కదా, వేరే లేదు కదా. ఈ రోజు కొత్తగా కట్టారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సొంతగా అంటే నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన భవనం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి రాసిస్తే ఏమి ఇబ్బంది ఏమి లేదండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కట్టారు అని అంటే అది ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 15 మెడికల్ కాలేజీలు కానీ, 10,440కి సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రం కానీ, 10,000కు ఉన్నటువంటి గ్రామ సచివాలయాలు కానీ, ఆ పక్కనే ఉత్తరాంధ్రలో పక్కనే ఉన్నటువంటి పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం కానీ, మీరు ఏది చూసినా కూడా అంతే ఇటాలియన్ స్ట్రక్చర్లోనే కట్టారు. ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా ఇటాలియన్ స్ట్రక్చర్లోనే కట్టారు. ఎందుకు అనవసరమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారో అర్థం కావట్లేదు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు ఉండాలని, అదేవిధంగా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి భవనాల్ని అసలు ఒకసారి ఎగ్జామిన్ చేయాలని అక్టోబర్ 31, 2023 ఒక కమిటీ వేస్తే వాళ్ళు నవంబర్ 22, 2023 ఒక రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే కేవలం విశాఖపట్నంలో ఉన్నటువంటి 35 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి భవనాలన్నింటినీ పరిశీలించి ఈ 35 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని భవనాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పరిపాలనా రాజధానికి వెళ్తే ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని యూత్ అండ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ టూరిజం కల్చర్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 4 బిల్డింగ్లు అండి. ఒకటి మహిళా మండల్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోరు, అది ఒక 1,500 స్క్వేర్ ఫీటు, అక్కిరెడ్డి షాపింగ్ కాంప్లెక్స్, అది ఒక 3,000 స్క్వేర్ ఫీటు, అదేవిధంగా కేవీకే స్టేడియం ఆఫీసు, అది 7,200 స్క్వేర్ ఫీట్తో పాటు హరిత రిసార్ట్స్ ఏదైతే కొత్తగా కట్టారో దానికి సంబంధించినటువంటి 27 రూములను కూడా మనం వాడుకోవచ్చు. అంటే ఎప్పుడు ఇది 2023 అక్టోబర్ 22 తర్వాత దీన్ని సీఎం క్యాంపు కార్యాలయం చేస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదనలు వచ్చాయి. ఇది హరిత రిసార్ట్ కట్టాలి అంటే విశాఖపట్నంలో ఒక 7 స్టార్ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టి టూరిజంని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో కట్టిన భవనాలను తిరిగి మనం దాన్ని వాడుకోవాలనుకున్నారు. కానీ ఇది సీఎం క్యాంపు కార్యాలయం కోసం కట్టింది కాదు. నాకు తెలియగలుగుతున్నానండి. హైదరాబాద్లో పార్క్ హయత్ ఉంది, నోవాటల్ ఉంది, అదేవిధంగా హయత్ ప్లేస్ ఉంది, ఆవాస అనేటువంటి హోటల్స్ ఉన్నాయి. వీటన్నిటికీ తలదన్నేలా ఫలక్నామా ప్యాలెస్ ఉంది. అలాంటి ఒక ప్యాలెస్ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ విశాఖపట్నంలో కడితే తప్పేముంది నాకు అర్థం కావట్లేదు. 7 స్టార్ ప్రాపర్టీలో 7 స్టార్కి సంబంధించినటువంటి సౌకర్యాలు సదుపాయాలు ఉంటాయి కానీ వేరే రకంగా ఉండవు కదా. అలాంటి సౌకర్యాలు కావాలనే కదా చంద్రబాబు నాయుడు గారు నోవాటల్లో ఎక్కువ ఉండేది. అలాంటి సదుపాయాలు కావాలనే కదా ఢిల్లీలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఏపీ భవన్ ఉండకుండా మెరీడియన్ హోటల్లో ఉండాల్సింది. అలాంటి సదుపాయాలు కావాల్సినే కదా నారా లోకేష్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆంధ్ర భవన్కి ఉండకుండా అక్కడికి వెళ్ళి ఢిల్లీలో 5 స్టార్ హోటల్స్లో ఉంది. 5 స్టార్ హోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం దాంట్లో కడితే దాంట్లో తప్పుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఈరోజు నేను సవాల్ విసురుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి 7 స్టార్ హోటల్లో ఏదైనా ఒక ప్రాపర్టీ కట్టారా? నిజంగా భారతమ్మ గారికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో ఒక భవనం కావాలి అనుకుంటే అదే విశాఖపట్నంలో రైట్ రాయల్గా వారు సొంత ఖర్చులతో వారు కట్టుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుకునేది ఏంది నాకు అర్థం కావట్లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాటిపైన కస్టోడియన్ ఉంటుంది, ముఖ్యమంత్రిగా లేకపోతే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆ ప్రభుత్వానికి కస్టోడియన్ ఉంటుంది. అయితే పోలవరంకి మీద కూడా మాట్లాడి సంక్షిప్తంగా జగన్ గారే ద్రోహం చేశారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఆయన. సార్ దురదృష్టవశాత్తు వీడియో కూడా రావట్లేదు కాబట్టి నేను ఆ డాక్యుమెంట్స్ గాను వీడియో వస్తుంది, వీడియో విజువలైజేషన్ వస్తుందండి, వస్తుంది, వీడియో వస్తుందా? ఓకే ఓకే, అట్లయితే ప్రాబ్లం. సార్ వాస్తవానికి పోలవరం గురించి ఎక్కువ టాపిక్స్కి వెళ్ళట్లేదండి, చిన్న టాపిక్కి వెళ్తాం. వాస్తవానికి ఏంటంటే గోదావరి నది ప్రవాహాన్ని దారి మళ్లించి, అంటే ఎడం వైపుకు దారి మళ్లించి అక్కడ స్పిల్వే కట్టి స్పిల్వే ద్వారా మళ్ళీ దాన్ని పక్కకి పంపించి, ఇది పోలవరం డ్యామ్కు సంబంధించిన ఇష్యూ. దీంట్లో పోలవరానికి సంబంధించి గ్యాప్ 1 ఒకటి, గ్యాప్ 2 ఒకటి, గ్యాప్ 3 ఒకటి ప్రధానమైన డ్యామ్ కట్టాలి. దాని తర్వాత దాన్ని అప్రోచ్ ఛానల్ ద్వారా స్పిల్వేకి పంపించి, స్పిల్వే కాడి నుంచి స్పిల్వే ఛానల్కి పంపించి, అక్కడి నుంచి పైలట్ ఛానల్ ద్వారా యథాతథ స్థితిని నదికి పంపించాలి. ఇది దీనికి ఉన్నటువంటి సబ్జెక్టు. అయితే ఎప్పుడైతే ఈ ప్రధానమైన డ్యామ్ కట్టాలంటే దాని కింద సీపేజ్ వెళ్లకుండా ఉండడానికి కింద ఒక డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఈ డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే పైన ఒక కాఫర్ డ్యామ్, ఒక తాత్కాలిక డ్యాము, కింద ఒక డౌన్ స్ట్రీమ్లో ఒక కాపర్ డ్యామ్ కట్టి నదీ ప్రవాహాన్ని దారి మళ్లించి ఆ తర్వాత ఇక్కడ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలండి. ఇది జరగాల్సిన పద్ధతి. ఇది సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి ఫిర్యాదు. సో దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మొదట నిర్మించాల్సినటువంటి అప్రోచ్ ఛానల్ని, ఆ తర్వాత నిర్మించాల్సినటువంటి స్పిల్వే ఛానల్ని, ఆ తర్వాత నిర్మించాల్సినటువంటి ఈ పైలట్ ఛానల్ని, స్పిల్వే ఛానల్ని నిర్మించకుండా ముందే డయాఫ్రమ్ వాల్ కట్టాలనేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే దీని మీదకి నదీ ప్రవాహం రాకుండా ఉండడానికి అప్పర్ కాఫర్ డ్యామ్ కావాలంటే అప్పర్ కాఫ్ డ్యామ్ని కొంతే కట్టేసి కొంత వదిలేయడం జరిగింది. కింద డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కూడా అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కీలకం అండి, డయాఫ్రమ్ వాలు దెబ్బతినింది వరదల వలన అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పనే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తేదీ 2019 ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 14వ తేదీన వరద వచ్చింది. అంటే కేవలం 14 రోజుల్లో వరద వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి ఈ 14 రోజుల వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించకుండా వదిలేసినటువంటి 608 మీటర్ల అప్పర్ కాఫ్ డ్యామ్ని, అదేవిధంగా వదిలేసినటువంటి కింద 476 మీటర్ల లోయర్ కాఫ్ డ్యామ్ని 14 రోజుల్లో కంప్లీట్ చేయాలట. 14 రోజుల్లో కంప్లీట్ చేసి ఎప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఈ వరదని ఆపి నిర్మాణం లేనటువంటి స్పిల్వే ఛానల్, అప్రోచ్ ఛానల్ వాటి ద్వారా నదీ ప్రవాహాన్ని మళ్లించాలి అని చెప్పాడు. సో ఇది అసలు దాదాపుగా జరగండి. అంటే చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్లలో పూర్తి చేయింది, జగన్మోహన్ రెడ్డి గారు 14 రోజులు పూర్తి చేయాలని చెప్పేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ 14 రోజులకు సంబంధించి ఈ 14 రోజుల్లో ఈ వరద రావడం వల్ల, ఈ ఖాళీల మధ్యలో ఎస్ ఆకారంలో ఈ వరద రావడం వల్ల అక్కడ ఇసుక మేటలు వేసి సుడులు తిరిగి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్లో సీపేజ్ వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది. ఈ డయాఫ్రమ్ వాల్ ని తిరిగి నిర్మించాలా లేకపోతే వేరే తాత్కాలికమైన సదుపాయాలు ఏమైనా చేయాలా అని దీనికి సంబంధించి ఎన్హెచ్సి వాళ్ళకి సంబంధించి నేషనల్ హైడ్రో పవర్ వాళ్ళకి దానికి సంబంధించిన నిర్మాణాలు జరుగుతుంది. దాని ద్వారా జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 72 చేయగలుగుతున్నారండి. ఇది ఫిజికల్ స్టేటస్. ఇది ఒక్కటి చూడండి అండి, ఇది ఫిజికల్ స్టేటస్. 2014-19 మధ్యలో ఉన్నటువంటి ఫిజికల్ స్టేటస్ లో చంద్రబాబు నాయుడు గారు స్పిల్వే కాంట్రాక్ట్ 15% పూర్తి చేశారు, అప్రోచ్ ఛానల్ 38% పూర్తి చేశారు, స్పిల్ ఛానల్ 0%, ఈసీఎఫ్ 0%, కాంక్రీట్ డ్యామ్ 0%, ఫ్యాబ్రికల్ గేటికేషన్స్ ఇవన్నీ 0% చేశారండి. పర్సంటేజ్ ఆఫ్ అచీవ్మెంట్ చూసేస్తే ఒక్క హెడ్ వర్క్ సంబంధించినటువంటి విషయాల్లోనే కాస్త 56.39% చేశారు. కానీ మిగతా ఏ రకాలైనటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగి పూర్తవలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏం చెబుతున్నామంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక 2-3 సంవత్సరాల్లోనే పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడిని మీరు బతికించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు.